హాయ్ అండి, మీ వెంకటరమణ కిచెన్. ఈరోజు పెరుగు చట్నీ చేయబోతున్నాను. ఈ పెరుగు చట్నీ చిన్నప్పుడు మా అమ్మ చేసేదన్నమాట. చాలా బాగా చేసిద్ది అనమాట. దీన్ని ఇలా చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలా కలుపుకొని, చిన్నప్పుడు మాకు బరగొడ్లు ఉన్నాయన్నమాట. అప్పుడు పాలు పట్టేవాళ్ళు ఉండరు, మాకు కేంద్రానికి పోయాలి. మా అమ్మ 3ంటికి ఒకసారి బెల్లి కొడతారు, మళ్ళీ 4ంటికి ఒకసారి బెల్లి కొడతారు. ఇంకా ఆ లోపల పాలు తీసుకుపోతే ఇది పోపించుకోరు అనమాట. కేంద్రంలో శాతం ప్రకారం అనమాట. ఇప్పుడంటే ఎల్లమ్మడి తిరిగి పాలు పోపించుకుంటున్నారు. అప్పుడు అట్లేదు. కేంద్రానికి 4ంటికి 3ంటికి లేచి వాళ్ళ గంట కట్టినప్పుడు పిండుకొని, జోరు వానైనా బురదైనా అట్లా పిండుకొని పోసి రావాలన్నమాట. లేకుంటే ఆ టైంకి పోకపోతే పాలు పోపించుకోరు, వెనక్కి వస్తాయి. ఇంకా అలాంటి టైం మా అమ్మ ఏం చేస్తుంది అంటే, పాపం రోజు పొద్దుగులు పొలం పని పోయించి 3ంటికి లేవాలంటే ఎవరైనా లేవలేము కదా. ఒక టైం ఏదమరిచి నిద్రపోయినప్పుడు పాలు మిగిలిపోతాయి. అవి తోడు పెట్టి మా అందరికి పెరుగు చట్నీ చేసి పెట్టేదన్నమాట. అప్పుడు ఇంటికి 10 మంది పిల్లలు, 9 మంది పిల్లలు అట్టుంటారు. ఇప్పుడు 2 పిల్లలే, 2కి ఎక్కువ. ఇప్పుడు ఒక్కొక్కరికే ఆపరేషన్ చేయించుకుంటున్నారు. ఇప్పుడు అప్పుడంటే ఇంటికి 10 మంది పిల్లలు, పొలాలు బరగొడ్లు అన్నీ ఉండేవి. అప్పుడు చదువుకోవడం తక్కువ. ఎక్కడో సిటీలో ఉండేవాళ్ళు తప్పితే లేని వాళ్ళు చదువుకునేవాళ్ళు కాదు. గవర్నమెంట్ స్కూల్కి పోతే 2 మాస్టర్లు, టీచర్లు. ఇప్పుడైతే ఎంతమంది ఉండారు. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత, నేను పడిపోయినప్పుడు కూడా 2, ఒక టీచర్ ఒక మాస్టారు, 300 మంది పిల్లలకు ఒకసారి చెప్తే అర్థం అయ్యేది కాదు మాకు. అందుకే నాకు చదువు ఒప్పలా. ఇది ఇట్లా చక్కగా గెలుపుకొని ఇలా తీసేసుకొని, ఇందులోకి కావాల్సింది 3 చిన్న సైజు ఉల్లిపాయలు, ఒక అల్లం ముక్క, 3 పచ్చిమిరకాయలు, కరివేపాకు రెబ్బలు. ఇందులో తిరగమాత వేసుకోవటం, ఇంకేం లేదు. ఇట్లా చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. ఒకసారి చేద్దాం. ఇలా లైట్గా ఇట్లా పిండి ఇలా కలుపుకున్నాం కదా, ఈ విధంగా కలుపుకొని తిరగమాత వేద్దాం పెరుగు చట్నీ. పొయ్యి మీద బాండీ పెట్టాం కదా, ముందుగా 4 చెంచాల ఆయిల్ ఇలా వేసుకున్న తర్వాత, ఒక చెంచా తిరగమాత గింజలు, జీలకర్ర, ఆవాలు అదొక చెంచా, ఇదొక చెంచా. ఆవాలు వేసుకుంటేనే పెరుగు చట్నీలో చాలా రుచిగా ఉండిద్ది అన్నమాట. తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, రెండు ఎండుమిరగాయలు ఇలా తుంపేసుకోవాలి. పచ్చిమిరకాయ, కరివేపాకు కొంచెం వేసుకోవాలి. కట్ చేసిన పచ్చిమిరకాయలు, ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇవి సగానికి కట్ చేసుకోవాలి. పచ్చిమిరకాయలు ఇలా వేసుకొని బాగా ఇలా వేగాలన్నమాట. మధ్యలో ఇలా తిప్పుతూ ఉండాలి. ఇలా తిప్పిన తర్వాత కొంచెం వేగాలి. కొద్ది చిటికెడు పసుపు లైట్గానే వేసుకోవాలి. ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు. రుచికి సరిపడిన సాల్ట్ వేసి కొంచెం వేగాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నా. నేను మా అమ్మ ఉన్నప్పుడు వంట అస్సలు చేసేదాన్ని కాదు.
మా అమ్మే చేసేది. మా అమ్మ దగ్గరుండి ఉప్పు ఎంత వేయాలి, కారం ఎంత వేయాలని చెప్తా ఉంటుంది. కానీ నాకు అబ్బేది కాదు. అది ఉప్పు అన్న ఎక్కువ వేసేదాన్ని, కారం అన్న ఎక్కువ వేసేదాన్ని. అప్పుడు మా పెదనాన్న కోడళ్ళు అందరూ ఉండేవాళ్ళు. ఈ ఉప్పు కూరలు మేము తెల్లేమో, ఈ కారం ఎక్కువ వేసేది మేము తెల్లేమో అని చెప్పి ఈ కూరలు కూడా ఎవరు వేసుకునేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు నేను మా అమ్మ చచ్చిపోయినాక ఖచ్చితంగా నేర్చుకొని చేస్తూ ఉన్నాను నేను. ఆమె చచ్చిపోయిన తర్వాత ఇంకా ఎవరు వండి పెడతారు, ఇంక వండుకొని తినాలి కదా అని అందుకని చెప్పి ఇంక మొత్తం దగ్గరుండి మనసు పెట్టి వండుతున్నాను అనమాట. నేను ఏ విధంగా వండుకుంటున్నానో ఆ విధంగా మీకు చూపిస్తున్నాను. మా వదిన వాళ్ళందరూ నా వీడియోలు చూస్తా ఏం వంటలు ఇప్పుడు బాగా నేర్చుకుంది, బాగా చేస్తుందని చెప్పి నవ్వుకుంటూ ఉన్నారు. ఓకేనా, మరి ఇది తీసుకెళ్ళి పెరుగు చట్నీలో తిరగమాత అయితే వేగిపోయింది కదా, ఇది దీంట్లో వేసుకోవాలి. పెరుగు చట్నీలో ఈ విధంగా వేసుకొని ఇలా కలుపుకోవాలన్నమాట. ఈ పెరుగు చట్నీ అంటే మా అబ్బాయికి చాలా ఇష్టం అనమాట. ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం మా అబ్బాయికి. ఇది చేస్తే వాడు ఎప్పుడు చేస్తానా అని ఎదురు చూస్తుంటాడు. కానీ పసుపు ఎక్కువ అయితే తిన్నాడు, మీడియంగా వేయాలన్నమాట వాడికి. ఆ అబ్బాయికి మాత్రం మీడియంగా పసుపు వేసి చేస్తే చాలా బాగా ఇష్టంగా తింటారు. మా వదిన వాళ్ళు నా వీడియోలు చూస్తున్నారని చెప్పే కదా, వాళ్ళు మా అత్తయ్య చచ్చిపోయిన తర్వాత ఆ అమ్మాయి మా ఆడబిడ్డ బాగా వంటలు నేర్చుకుని బాగా చేస్తుంది అని చెప్పి నవ్వుకుంటున్నారు. ఫోన్లు కూడా చేస్తున్నారు. నేను లిఫ్ట్ చేయపోయేసరికి మా మేనల్లుళ్ళు పోతే, అరే అత్తయ్య ఏం చేస్తుంది, ఫోన్లు ఎత్తట్లేదు అంటే, అత్తయ్య వంటలు చేస్తే వీడియోలు పెడుతుంది, ఖాళీ ఉండలేదు, ఆమె ఎవరు ఫోన్లు ఎత్తట్లేదు ఇప్పుడు అని చెప్పారంట. చూసారుగా, ఈ విధంగా తయారు చేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది అనమాట. అన్నంలో వేసుకొని తింటే పెరుగు చట్నీ. ఒకసారి ఉప్పు జరిపిందని చూద్దామండి. సూపర్గా ఉంది. ఇది మొత్తం మా అబ్బాయి ఒకేసారి తింటాడు అనమాట, అంత రుచిగా ఉంది. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి, నాకు సపోర్ట్ చేయండి, లైక్ కొట్టండి. బాయ్. చాలామంది ఇంగ్లీష్లో నాకు కామెంట్లు పెడుతున్నారు. దయచేసి నాకు ఇంగ్లీష్ రాదు, తెలుగులో పెట్టండి. తెలుగులో పెడితే నాకు రాయటం కూడా రాదు అనమాట. రాస్తాను ఎలాగలాగా, తెలుగులో చదువుకుంటాను నేను. తెలుగులో మాత్రం కామెంట్లు పెట్టండి, బ్యాడ్ మాత్రం పెట్టద్దు, మంచిగానే పెట్టండి. సరేనా?